శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు డీజీపీసీ హరీష్ కుమార్ గుప్తా గారు, గౌరవనీయులు ఎంపీ శ్రీ కేసినేని శివనాథ్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే విజయవాడ ఈస్ట్ శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులు ఐజీ ఈగల్ శ్రీ ఆర్కే రవికృష్ణ గారు, అదేవిధంగా అందరి డీసీపీస్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష విద్యార్థి లోకానికి నా నమస్సమాన్యాలు తెలియజేస్తూ, ఎక్కువసేపు మాటలు అనేది మనం కొంత కట్టడి చేసుకునేసి కార్యక్రమంలో ముందుకు పోదాం. ముఖ్యంగా గత 1.5 ఇయర్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద ఒక దండయాత్ర, ఒక యుద్ధమే స్టార్ట్ చేసి ముందుకు పోతున్న క్రమంలో, ఎందుకంటే ఈరోజు యువత సర్వనాశనం అయిపోతున్నారు, డ్రగ్స్కి బానిసై ఉచ్చం నీచం మర్చిపోతున్నారు. కాబట్టి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో వారు గుర్తు చేస్తుంటారు. సో వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఈ గంజాయి, అదేవిధంగా డ్రగ్స్ అనేది నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీస్ శాఖ గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఉక్కుపాదంతో ఈరోజు అణచివేస్తూ ముందుకు పోతున్నాం. మన గౌరవ హోంశాఖ మార్చులు ఈ డ్రగ్స్ గురించి ఈ మధ్యనే విశాఖపట్నంలో ఒక బ్రహ్మాండమైన అవగాహన కార్యక్రమాన్ని తీసుకొస్తూ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి ఇది వెళ్ళాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ అనేది మనము అలౌ చేయకూడదు అని వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు 5 మంది ఉమెన్ ఆఫీసర్స్, చాలా ప్రౌడ్గా ఉంది నాకు, ఎందుకంటే నేను ఈ విధంగా ఒక సైకిల్ ర్యాలీ చేస్తాము, పోలీస్ అధికారులు కొందరు ముందుకు వస్తే బాగుంటుంది అన్న సందర్భంలో మొట్టమొదటిగా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ముందుకు వచ్చి మేము ఈ కార్యక్రమాన్ని మేము చేపడతాము, 35 days మేము ప్రజల్లోనే ఉంటాము. రాత్రికి ఇది చాలా ఉద్యుక్తమైన వాతావరణం. పోలీస్ శాఖ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది, కానీ ఈరోజు డ్రగ్స్ మీద ఒక యుద్ధం ప్రకటించడం చాలా మనసుకి హత్తుకునేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. గౌరవ హోంశాఖ మార్చులు, అదేవిధంగా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు రావడం, వారు మమ్మల్ని ఆశీర్వదించడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వారి తరఫున వారు అహర్నిశలు ఈ కార్యక్రమానికి మాకు చేతిని అందిస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా విచ్చేయడం, ఎందుకంటే అందరి మనసులో ఒకటే ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచివేయాలి. ఈ విద్యా సంస్థల్లో ఉన్నాయి, అదేవిధంగా చిన్న చిన్న పల్లెటూళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలో మరి యువత నిర్వీర్యం అయిపోతున్న ఈ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఖచ్చితంగా అణిచివేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మనందరం ఇక్కడ కలవడం జరిగింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మరి ఎన్ఫోర్స్మెంట్ పరంగా చాలా ముందున్నాం. ఇప్పటికే ఇందాక డీసీపీ అడ్మిన్ శరత్ గారు చెప్పినట్టు దాదాపు 23 మంది మీద మనం ఈరోజు పిట్ NDPS యాక్ట్ పెట్టి ఈరోజు 23 మందిని కటకటాల వెనక తోసి, అంటే వందలాది మందిని తోసాం, బట్ ఈ 23 మంది మీద పిట్ NDPS యాక్ట్ అంటే సంవత్సరం రోజులు ఎటువంటి విచారణ లేకుండానే వీరిని జైల్లో బంధించడం. సో ఇంకా ఒక 17 ప్రపోజల్స్ ఇంకా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. డ్రగ్స్లో ఎవరు ఉపయోగించినా, అదేవిధంగా డ్రగ్ పెడ్లింగ్ చేసినా ఎటువంటి ఉపేక్ష లేదు. ఇది ప్రభుత్వం నుంచి కఠినమైన ఆదేశాలు ఉన్నాయి. సో ఇది చివరి డ్రగ్ అనేది చివరి వినియోగం వరకు మనము ఆపాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అత్యున్నత మహారాజులకు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన శేష విద్యాలోకానికి, అదేవిధంగా ఈ దాదాపు 2000 మంది సైకిల్ ర్యాలీ ఈరోజు చేయబోతున్నారు. ఈ 35 days వీళ్ళు ప్రజల్లో ఉంటారు. కొన్ని వందలాది మీటింగ్స్ జరపడం జరుగుతుంది, వందలాది విక్టిమ్స్తో మాట్లాడడం జరుగుతుంది, అదేవిధంగా వందలాది స్కూల్స్ని వీరు విజిట్ చేయడం జరుగుతుంది. ఒక ఉద్యమంలాగా, ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ముందుకు తీసుకెళ్ళేసేసి ఎటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కమిషనరేట్లో ఈ డ్రగ్స్ నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు, అలాగే డీజీ సార్కి,
అలాగే అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇది ఒక మంచి పరిణామం. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్టీఆర్ డిస్టిక్లో ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సిపి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని మనం అవేర్నెస్ కల్పించి ఈ దండయాత్రలో ముందుకు వచ్చిన మన సైక్లిస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన జిల్లాలో మీకు తెలిసే ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం సారు ఎప్పుడు ఈ డ్రగ్స్ని మనం ఎంత త్వరగా కంట్రోల్ చేయగలిగితే అంత త్వరగా సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో ఈగల్ టీమ్స్ ద్వారా అలాగే ఒక వింగ్స్ని ఫార్ములేట్ చేసి ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఎవ్రీ వీక్ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. సో డ్రగ్స్ అందుబాటులో ఎక్కడైనా పెడుతున్నారా, ఎక్కడైనా దాని గురించి యాక్షన్ తీసుకుంటున్నారా లేదా, ఎక్కడైనా దాని గురించి అవగాహన లోపం ఉందా, ఇంకా ఎక్కడ రెస్పాన్స్ బాగాలేదా, ఇటువంటి ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లో తీసుకుంటుంటే మన జిల్లాలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ రావాలి సార్ అని సిపి సార్కి ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఇటువంటి డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమంలో చాలా చక్కగా పబ్లిక్కి కూడా అవేర్నెస్ వస్తుంది. ఎక్కడైనా ఇటువంటి సమస్య ఉంటే అది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, అలాగే ప్రభుత్వ అధికారులు దీని గురించి యాక్షన్ తీసుకోవడానికి మంచి సహాయపడుతుంది ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. సో దీంట్లో పాల్గొంటున్న మన ఏదైతే సైక్లిస్ట్ ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు. ఇది బిగినింగ్ మాత్రమే ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఐజీ గారితో మాట్లాడుతుంటే ఇది మంచి కాన్సెప్ట్గా ఉంది. వీలైతే దీన్ని మనం స్టేట్ లెవెల్ కూడా చేయాలని కూడా ఆలోచన జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ కార్యక్రమంకి ఎన్టీఆర్ నుంచి పునాది పడడం చాలా ఆనందంగా ఉంది. సో మళ్ళీ ఒకసారి సిపి గారికి అలాగే ఎంటైర్ టీమ్ ఎన్టీఆర్ డిస్టిక్కి అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఈ డ్రగ్స్పై దండయాత్రని మొదలుపెట్టినందుకు. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో, జిల్లాలో ఉన్న ప్రతి మండలాల్లో ఈ టీం వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇంతే ఉత్సాహంగా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక టీం ఎన్టీఆర్ స్ఫూర్తితో సో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ఈ ఒక సంచలనంగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి మ్యాక్సిమం అవేర్నెస్ కల్పించి ఈ డ్రగ్స్ని మన జిల్లా నుంచి తరిమివేయడానికి, సో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడానికి, డ్రగ్స్ ఫ్రీ ఎన్టీఆర్ డిస్టిక్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తాము, ప్రతి ఒక్కరు ముందుకు వస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బహుమాత్రమైన కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు, అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడికి ఇచ్చేసి అందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అవసరమైన కార్యక్రమం, ప్రతి తల్లి తండ్రి కూడా ఆలోచించవలసిన కార్యక్రమం, ప్రతి స్నేహితుడు కూడా ఆలోచించవలసిన కార్యక్రమం. డ్రగ్స్ను అరికట్టడానికి కేవలం పోలీస్ యంత్రాంగం మాత్రమే బాధ్యత అనుకుంటే పొరపాటు. ఈ డ్రగ్స్కి ఎవరైతే అలవాటు పడ్డారో, ఎవరైతే డ్రగ్స్ అమ్మి ఉపాధిగా ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళని కనుగొని పోలీసులకు చెప్పవలసిన అవసరం ఉంది. తల్లిదండ్రులారా, ఇవాళ మీ బిడ్డ తప్పు చేస్తున్నాడని చెప్పి మీలో మీరు కుమిలిపోయి బాధపడటం కాదు, ఆ బిడ్డను బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు పోలీసు సహకారం తీసుకోవాలి. ఆ బిడ్డ ఎక్కడి నుంచి పొందుతున్నాడు, దాని మూలాలను కనుక్కోవాలంటే పోలీసు అవసరం మనకు ఎంతో ఉంది. మీరు దాచుకుంటే మీ బిడ్డే కాదు, మీ కుటుంబమే నాశనం అయిపోద్ది. కుటుంబమే కాదు, సమాజమే నాశనం అయిపోద్ది. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. గత ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ని పసిపిల్లలైన స్కూల్ పిల్లల వరకు అందుబాటులోకి తీసుకెళ్లిన సందర్భం ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ అంటే తెలియని పరిస్థితిలో గంజాయి అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్యాకెట్లు, రాజకీయ నాయకులు సైతం వాళ్ళ యొక్క కార్యక్రమాలకి ఈ ప్యాకెట్లు ఇచ్చి స్టూడెంట్స్ తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి మన సమాజాన్ని కాపాడుకోవడానికి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిజ్ఞ పూని ఉన్నతమైన అధికారులను ఒక ఏకల్ టీమ్గా ఏర్పాటు చేసి వాళ్ళ సహకారంతో నిత్యం డ్రగ్స్ అమ్మే వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి ఒక భయం కలిగించే విధంగా చేశారు. కానీ అది మాత్రమే చాలదు. ప్రజల నుంచి సహకారం కావాలా, ప్రతి ఒక్క పౌరుడి నుంచి సహకారం కావాలా.
ఆ సహకారంతో దీన్ని పరిపూర్ణంగా నిర్మూలన చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, రానున్న తరాలు బాగుపడతాయి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుని ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ మొట్టమొదటి నుంచి కూడా అనేకమైన కార్యక్రమాల్ని ఇస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తున్నందుకు నేను ప్రత్యేకంగా అధికారులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ లేడీ టీం మరి సైకిల్ యాత్ర చేసి 35 రోజుల పాటు ఈ కార్యక్రమంతో మొదలుకొని ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేసి ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా పర్యటించి ప్రతి స్కూల్ని వీలైన ఎక్కువ స్కూల్స్ను కూడా పర్యటించి అక్కడ పిల్లలకి ఈ డ్రగ్ వలన ఎంత ప్రమాదకరమో చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మహిళా అధికారులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలా, మన రాష్ట్రం మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దబడాలా, మన పిల్లలు మంచి భవిష్యత్తు కలిగేలాగా మనందరం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం దీనిలో పాల్గొనే భాగ్యం కలిగించిన అధికారులకి లీగల్ టీంకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. నా పేరు వచ్చి అంజుమ్మ. మా ఏరియా వచ్చి వంబాయి కాలనీ. మా కాలనీలో మా బాబు బాగా డ్రగ్స్కి మత్తు టాబ్లెట్లు వాటికి అలవాటు పడ్డాడు. బాగా పిల్లోడు చేజారిపోతున్నాడు అనుకున్న టైంలో మా ఏరియా సీఏ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకొని మా అబ్బాయిని మార్చి చాలా వరకు ఇది చేసి అన్ని విషయాలుగా మాకు కుటుంబానికి ఎంతో సహాయం చేసి డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని ఎంతో దయగా ఇది చూసుకొని మా పిల్లోడిని చక్కగా మార్చి ఇవాళ ఒక మంచి పిల్లోడిగా మార్చి మమ్మల్ని అప్పచెప్పారు. ఇవాళ అన్నీ వదులుకొని చక్కగా నీట్గా పని చేసుకుంటున్నాడు. 5 సంవత్సరాలు అయిందండి మా అబ్బాయి మారిపోయి. ఈరోజు పెళ్లి చేసాము. మా కోడలు ప్రెగ్నెంట్. ఎన్నో విషయాలుగా మాకు డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేసిందండి. ఇలాగ మా కుటుంబంలో ఏ ఒక్క కుటుంబం కూడా పాడవకూడదని నేను ఇలా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళకి డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మా ఏరియా సీఏ గారు కానీ సిపి మేడం గారు కానీ అందరూ కూడా ఎస్సీ గారు అందరూ కూడా మాది వచ్చి నున్న పోలీస్ స్టేషన్ చాలా వరకు చాలా హెల్ప్ చేశారు సార్. అందరూ కూడా మా అబ్బాయి కొన్ని విషయాల్లో చనిపోతాడు అనుకున్న టైంలో కూడా మమ్మల్ని చాలా ఇదిగా నిలబెట్టి మా కుటుంబాన్ని మా పిల్లోడిని మా చేతులకి చక్కగా అప్పచెప్పారండి. ఈరోజు ఏ అలవాటు లేకుండా చక్కగా మా బిడ్డ మా ఇంట్లో ఒక్కగానొక్క మగ పిల్లోడని చాలా బాధపడ్డాం. కానీ ఎక్కడా కూడా మా పిల్లోడిని ఇచ్చేయకుండా ఏదీ లేకుండా చక్కగా మార్చి వాళ్ళ తీసుకొచ్చినందుకు పేరు పేరున డిపార్ట్మెంట్ మొత్తానికి ధన్యవాదాలండి. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారికి, గౌరవ డీజీపీ గారికి, గౌరవ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, సిపి గారికి, కలెక్టర్ గారికి, ఇతర పెద్దలకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలోని పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమం స్వాగతం పలుకుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈగల్ అనే వ్యవస్థకి నేను ప్రస్తుతం హెడ్గా వ్యవహరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 5 మంది మన చెల్లెళ్ళు, ఇక్కడ పోలీస్ చెల్లెళ్ళు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డ్రగ్స్పై దండయాత్ర చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేలు జరగాలని చెప్పేసి ఈ డ్రగ్స్పై దండయాత్ర పెద్ద ఎత్తున విజయం సాధించాలని ప్రత్యేకంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ ఇందాక ఒక తల్లి మాట్లాడింది. అటువంటి తల్లి స్టోరీ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల ఒక కేసులో మేము కొంతమంది వ్యక్తులను పట్టుకున్నాం. మెత్ అనే ఒక సింథటిక్ డ్రగ్స్ సంబంధించిన కేసు అది. ఆ కేసులోని వ్యక్తులను పట్టుకున్న తర్వాత వాళ్ళతో మేము మాట్లాడాము. ఆ అబ్బాయి మాకు చెప్పాడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సుమారుగా 5-6 సంవత్సరాల క్రితం అతను ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డాడని చెప్పాడు. తర్వాత ముందు రోజు రాత్రి ఆ తల్లి చెప్పిందట, అమ్మ చెప్పిందట, ఎవరైతే ఈ డ్రగ్స్ వాడుతున్నారో ఆ స్నేహితుల నెంబర్లు బ్లాక్ చేయమని చెప్పిందట అమ్మ. కానీ ఈ అబ్బాయి బ్లాక్ చేయలేదు. అతనికి ఒక వారంలోని ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, కొత్త ఉద్యోగంలో, బీటెక్ చేసిన అబ్బాయి. కానీ ఆ అబ్బాయి తల్లి మాట వినకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి ఒకటి చెప్పాడు నాకు, అమ్మ చెప్పింది సార్, నేను వెళ్ళలేదు.
కళ్ళంటి నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఆ అబ్బాయికి. అమ్మ చెప్పింది వెళ్ళలేదు. ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ చెప్తున్నాం, భారతదేశంలోని ప్రతి తల్లి కూడా ఒకటే కోరుకుంటుంది, పిల్లవాడు మంచి స్థాయికి రావాలని చెప్పేసి. అటువంటి తల్లి చెప్పిన మాట వినకపోతే ఈరోజు అబ్బాయి గుంటూరు జైల్లో ఉన్నాడు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈగల్ కొన్ని కీ క్యాంపెయిన్స్ కూడా లాంచ్ చేసింది. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోవాలని చెప్పి ఒక క్యాంపెయిన్ మేము చేస్తున్నాం. భారతదేశంలోనికి డ్రగ్స్ పంపించడం కోసం కొన్ని దేశాలు కుట్ర పండుతున్నాయి, పాకిస్తాన్ లాంటి దేశాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా గంజాయి సాగు లేకుండా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మేము ఆపరేషన్ చైతన్యం ద్వారా కట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర డ్రగ్స్ బెంగళూరు నుంచి, గోవా నుంచి, విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ అన్నింటినీ కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మేము అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ డ్రగ్స్పై దండయాత్ర పెద్ద విజయం కావాలని ఎవరైతే పోలీస్ చెల్లెళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో 5 మందికి కూడా మంచి విజయం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మా హోంమంత్రి అనిత్ గారికి, మా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, డీజీపీ గారికి, కలెక్టర్ గారికి, ఈగల్ ఐజీ రవి గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా మా హీరో రాజశేఖర్ గారికి, మా అన్న గద్దె రామ్మోహన్ రావుకి, మిగతా గెస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన చిన్నారులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ఒక 5గురు మహిళలు చక్కగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి అవేర్నెస్గా సైక్లింగ్, పెడలింగ్తో వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది. మన విజయవాడ అంటేనే ఎప్పుడు కూడా అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ ఎక్కువ. మనం చూసాం ఎన్టీఆర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 10,000 సీసీ కెమెరాలు ఏ జిల్లాలోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ మన ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్కి డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. అసలు మనం చూస్తే మన మహిళ అనిత్ గారు, హోంమంత్రి గారు ఎంతో కష్టపడి ఇవాళ మంత్రి పదవి వచ్చారు. ఆవిడ కష్టం మేమందరం కళ్ళారా చూసాం. ఇవాళ విజయవాడలో చూస్తే ఆవిడ ఆదర్శంగా మహిళా పోలీసులు మొన్నే డ్రోన్ పైలట్ల కింద 125 మంది లేడీ డ్రోన్ పైలట్స్ను కూడా ఇదే ఎన్టీఆర్ జిల్లా నుంచి తయారు చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ 5గురు మహిళలు నిజంగా రేపు వీళ్ళందరూ 5గురు కూడా మన విజయవాడ నగరానికి పెద్ద సెలబ్రిటీస్గా రాబోతున్నారు. ఇందేగా చూసాం. వాళ్ళని ఇక్కడ చూపిస్తేనే మీరందరూ ఎంత ఆనందంగా, ఎంత చక్కగా చప్పట్లు కొట్టారంటే మనందరి అవేర్నెస్ అది. తప్పకుండా డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిక. అంతేకాకుండా లోకేష్ గారు ప్రతి నిత్యం ఒకటే చెబుతూ ఉంటారు. నేను పాదయాత్రలోకి వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చి నా దగ్గరికి వాళ్ళ పెద్ద కూతురు డ్రగ్స్ నుంచి ఇబ్బంది పడతా ఉంది, అటువంటి ఎవ్వరికీ కూడా డ్రగ్స్ ఉండకుండా చేయాలని ఆవిడ బాధపడ్డ బాధ నా కళ్ళల్లో ఇంకా తిరుగుతూ ఉంటుందని ఆయన పదే చెప్తూ ఉంటారు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టి వాళ్ళ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అటువంటి సమయంలో ఈ డ్రగ్స్ తీసుకురావడం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేసుకున్న అవేర్నెస్ క్యాంప్. తప్పకుండా విజయవాడలో మాకున్న అవేర్నెస్ మా విద్యార్థులందరూ కూడా మీకు కోఆపరేట్ చేస్తారు. మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, అవునా కాదా పిల్లలు? విజయవాడ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ కాదా? కాబట్టి మీ అందరికీ సహకరించి మేము డ్రగ్ ఫ్రీ రహిత ఎన్టీఆర్ జిల్లా మీరు ఎంత కష్టపడుతున్నారో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కష్టపడుతుందో, మేమందరం ఏ విధంగా కష్టపడుతున్నాము కూడా, మా పిల్లలందరూ కూడా డ్రగ్ ఫ్రీ ఎన్టీఆర్ జిల్లాగా ఆల్రెడీ అయ్యింది. ఇంకా కొంత చిన్న ఉండుండొచ్చు, చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. भारत माता की। फायर ब्रांड लीडर, डायनामिक होम मिनिस्टर श्रीमती अनिता गारिकी, गौरव पार्लमेंट सभ्युलु केशिनेनि चिन्न गारिकी,
గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, డీజీపీ హరీష్ గుప్తా గారికి, రవికృష్ణ గారికి, కలెక్టర్ లక్ష్మీసా గారికి, ఈనాటి ఈ కార్యక్రమ హీరో రాజశేఖర్ బాబు గారికి, డాక్టర్ సమరం గారికి, ఒక అధికారినిగా అద్భుత ప్రతిభా పాఠవాలే చూపించడమే కాకుండా ఇప్పుడే తను ఒక అద్భుతమైన వ్యాఖ్యాత కూడా నిరూపించుకున్న సరిత గారికి, పట్టణ ప్రముఖులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకి అందరికీ నమస్కారం. మిత్రులారా, డ్రగ్స్పై దండయాత్ర. సహజంగా మనం దండయాత్ర అన్యాయం మీద చేస్తాం, అరాచకం మీద చేస్తాం, రాక్షసత్వం మీద చేస్తాం, నియంతృత్వం మీద చేస్తాం, నిరంకుశత్వం మీద చేస్తాం. కానీ ఇవాళ దండయాత్ర డ్రగ్స్ మీద చేస్తున్నాం. ఈ అన్యాయం, అరాచకత్వం, నియంతృత్వం, నిరంకుశత్వం, రాక్షసత్వం ఈ సమాజానికి ఎంత నష్టం చేస్తాయో అంతే నష్టం సమాజానికి డ్రగ్స్ కూడా చేస్తాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. దాని ద్వారా ఎంత నష్టం జరుగుతుందో యువతకు కూడా అంతే శాపంగా కూడా డ్రగ్స్ మారుతాయన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ ప్రపంచానికి డ్రగ్స్ ఒక మహమ్మారిలాగా తయారైపోయింది. మొన్న వచ్చిన కరోనాని మనం సమర్థవంతంగా తరిమెత్తగలిగాం. కానీ ప్రపంచవ్యాప్తంగా యువతని పీడిస్తున్న, చదువు రాని వారిని, నిరక్షరాస్యుల్ని పీడిస్తున్న, సమాజాన్ని పీడిస్తున్న డ్రగ్స్ మీద దండయాత్ర చేయడం కూడా ఈనాటి సమకాలీన పరిస్థితుల్లో చాలా అవసరమన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇవాళ మన దేశంలో కూడా 7 కోట్ల మందికి పైగా డ్రగ్స్ బారిన పడి అనేక రకాలుగా నష్టపోతున్నారు, ఆత్మ న్యూనతాభావానికి గురవుతున్నారు, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు, సమాజంలో దేనికి పనికిరాని వారిలాగా అయిపోతున్నారు. ఆ కుటుంబాన్ని సమాజం వెలివేసే పరిస్థితులు కూడా వస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి అదే రకంగా పీడిస్తుంది. మీరు చూస్తే 2022లో చూస్తే దాదాపు 35 లక్షల మంది రాష్ట్రంలో గంజాని సేవించే వాళ్ళు ఉన్నారు. దాదాపు 8.5 లక్షల మందికి పైగా ఇవాళ అక్కడ ఓపియం సేవించే వాళ్ళు ఉన్నారు. దాదాపు 90,000 మందికి కొకైన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో యువత కానీ, విద్యార్థులు కానీ, దాంట్లో 17 సంవత్సరాల లోపల వారు దాదాపు 11% మంది ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున యువత డ్రగ్స్కు బానిస అయిపోతే, వారి భవిష్యత్తు ఛిద్రమైపోతే, ఆ కుటుంబం చిన్నాభిన్నమై రోడ్డున పడిపోతే సమాజానికి ఎంత నష్టం జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఈ డ్రగ్స్ మీద దండయాత్ర చేసి ఈ దేశానికి, రాష్ట్రానికి భవిష్యత్తుగా ఉంటున్న ఈ విద్యార్థుల్ని, యువతని కాపాడాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో డ్రగ్స్కు బానిసయ్యి అనేక మంది ఆత్మహత్యలు పాల్పడుతున్న నేపథ్యాన్ని గుర్తించి ఈ రాష్ట్రం నుంచి డ్రగ్స్ని సమూలంగా నిర్మించాలని, పూర్తిగా తరిమేయాలని, ఒక ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా నిర్మించాలని ఒక సమున్నత లక్ష్యంలో ఒక ఈగిల్ని స్థాపించి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఒక సంస్థను స్థాపించి దానికి దాదాపు 460 మంది శిక్షణ పొందిన పోలీస్ అధికారులను ఇచ్చి, అదేవిధంగా ఎక్సైజ్తో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర స్టేక్ హోల్డర్ మినిస్ట్రీస్ ఏమన్నాయో వాటిని అన్నిటి ఒకటిగా చేసి ఇవాళ డ్రగ్స్ మీద దండయాత్ర చేపట్టే ప్రయత్నం చేస్తే మన అందరి ప్రియతమ నాయకులు లోకేష్ గారు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. గత మీరు 2022లో ఈ రాష్ట్రంలో 169,000 కిలోల గంజాయి దొరికిందంటే ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గంజాయిని నిర్మించడం కోసం ఎక్కడైతే మూలాల మీద దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎక్కడైతే గంజాయి సాగు చేస్తున్నారో అక్కడ ప్రత్యామ్నాయ పంటల మీద అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ప్రత్యామ్నాయంగా వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించి గంజాయి వైపు వెళ్లకుండా యువతని, ప్రజల్ని కాపాడుకుంటూనే రెండో వైపు డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం కూడా రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలుసు. మనం చూస్తే గత 15 నెలల క్రితం ఏర్పాటైన ఇవాళ రాష్ట్రంలో అద్భుతంగా ప్రగతిని సాధిస్తూ రాష్ట్రం నుంచి డ్రగ్స్ను పారదోలే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. 25,000 కిలోలు పైగా గంజాయిని వాళ్ళ రాష్ట్రంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకవైపు డ్రగ్ ప్లేడర్స్ మీద, కన్జ్యూమర్స్ మీద కూడా ఉక్కుపాదం నేర్పిస్తూనే ఒకవైపు అవగాహన కల్పిస్తూ, రెండో వైపు చట్టపరంగా వారి మీద శిక్షలు చేస్తూ, అదేవిధంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి యువతను కాపాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే దిశగా కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రులు కూడా ఇవాళ పనిచేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ మనం చూస్తే దేశం ఇప్పుడే విన్నారు మీరు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాబోయే రోజుల్లో ప్రపంచంలో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలని. అదే సమయంలో వాళ్ళు ఇంకోవైపు కూడా చెప్పారు, రాబోయే రోజుల్లో 2040 నాటికి ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా చేయాలని. ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఉంటేనే
ఏదైనా ఏ సమాజమైనా ప్రగతి సాధిస్తుందన్న విషయాన్ని వారు చెప్పాలి. దానికి ముందుకు తీసుకెళ్తూ ఇవాళ పోలీస్ యంత్రాంగం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఇవాళ మరింత విస్తృతంగా తీసుకోవడం కోసం మహిళా అధికారులను కూడా ప్రేరేపించి ప్రోత్సహించి ఇవాళ 34 రోజులు 510 కిలోమీటర్లు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటన చేసి అవగాహన కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళెవరు వాళ్ళ ఇంట్లో పిల్లల కోసం చేయట్లా, ఈ సమాజంలో ఉంటున్న విద్యార్థుల కోసం యువత కోసం చేస్తున్నారు. వాళ్ళెవరు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం చేయట్లా, ఇవాళ గంజాయి బాటను పడి ఇబ్బందులు పడుతున్న వారి కోసం చేస్తున్నారు. వారెవరు వారి కుటుంబం కోసం చేయట్లా, ఇవాళ గంజాయికి బానిసైపోయి ఆ వాళ్ళ భవిష్యత్తును చిత్రం చేసుకొని ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తున్న కుటుంబాల కోసం వాళ్ళు ఇవాళ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశం ప్రగతి సాధిస్తుంది, మన రాష్ట్రం ప్రగతి సాగిస్తుంది, లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఎక్కడ చూసినా మన దేశంలో చదువుకున్న మేధో సంపత్తి కలిగిన యువత ఇవాళ స్టార్టప్లు చేస్తున్నారు, 15 లక్షల కోట్ల సంపదను సృష్టిస్తుంటే రెండో వైపు కొంతమంది యువత మాత్రం వీటికి బానిసైపోయి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవడం కూడా సమాజం మీద భారంగా కూడా పాల్పడుతున్నారు. ఒకవైపు మన యువత సెటిలైట్లని అంతరిక్షంలోకి పంపిస్తుంటే కొంతమంది మాత్రం బానిసైపోయి వారి భవిష్యత్తును చిత్రం చేసుకుంటున్నారు. శుభాంశు శుక్లా లాంటి వ్యక్తి నిన్ననే మనం పద్మశ్రీ అవార్డు, అశోక్ చక్ర అవార్డు తీసుకోవడం చూసాం. అంతరిక్షంలోకి వెళ్ళి మన భారతీయుడు ఉంటే ఇవాళ కొంతమంది మాత్రం ఈ డ్రగ్స్కు బానిసైపోయి మళ్ళీ అధపాతాళానికి జారిపోతున్నారు. ఒకవైపు యువత అంతరిక్షానికి వెళ్తోంది, రెండో వైపు ఈ డ్రగ్స్కు బానిసైన వాళ్ళు అధపాతాళానికి జారిపోయే ప్రమాదం జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ మన రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి బాధ్యత నిలవాలా. దాంట్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ కేవలం సర్వైలెన్స్ మాత్రమే కాకుండా, లా ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే కాకుండా, అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ఈ రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్గును సమూలంగా నిర్మించాలనే ప్రయత్నం చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా డీజీపీ గారికి, మరీ ముఖ్యంగా ఈగల్ అధినేతగా ఉంటున్న ఆకే రవికృష్ణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో మన సోదరీమణులు పనిచేస్తున్నారు. కానీ సబ్ ఇన్స్పెక్టర్గా ఉంటున్న రేవతి గారు, హెడ్ కానిస్టేబుల్గా ఉంటున్న హైమావతి గారు, కానిస్టేబుల్గా ఉంటున్న శైలజ గారు, త్రివేణి గారు, ఉషారాణి గారు, ఈ 5 మంది మహిళలు ఈ ప్రతికూల పరిస్థితుల్లో రాత్రి కూడా ఏ గ్రామాల్లోనూ ఉండాలా, ఎక్కడో ఉండాలి, సరైన వసతులు ఉండవు. అయినప్పటికీ కూడా ఈ సైకిల్ యాత్ర చేస్తూ అవగాహన కల్పించు ఆ ప్రతికూలతల మీద, ఒడిదొడుకుల మధ్య కూడా మన సమాజాన్ని నిర్మించడం కోసం చేస్తున్న వాళ్ళు నిజమైన హీరోలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సమాజంలో సినిమాలు తీసి స్మగ్లర్లని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కాదు హీరోలుగా చూపించాల్సింది, వారి కుటుంబాలను వదిలి కొన్ని రోజుల పాటు, వారాల పాటు సమాజంలో అవగాహన కల్పిస్తూ యువతను కాపాడుకుని రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలనుకునే ప్రయత్నం చేస్తున్న ఇటువంటి వాళ్ళని హీరోలుగా చూపించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనం అందరం కలిసి ఈ సమాజం నుంచి డ్రగ్స్ను పారదోలాల్సిన అవసరం ఉందని తెలియజేసి, పారదోలాలా వద్దా, డ్రగ్స్ మీద దండయాత్ర చేయాలా వద్దా, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరన్నా డ్రగ్స్ బానిస అవుతుంటే వాళ్ళని కాపాడాలా వద్దా, 1972కు ఫోన్ చేయాలా వద్దా, మన మిత్రుడు ఎవరన్నా గంజాయి బారిన పడిపడుతుంటే హెడ్ మాస్టర్కి చెప్పాలా వద్దా, మన కుటుంబంలో ఎవరన్నా పాల్పడుతుంటే ఇంటి పెద్దకు చెప్పాలా వద్దా, చెప్పాలా? మరి మీరంతా సిద్ధమా? అయితే ఒక్కసారి చెప్పండి, భారత్ మాతా కీ, సే నో టు డ్రగ్స్, భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు అమ్మ. అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమం. పోలీస్ అనేది ఉద్యోగం కాదు, పోలీస్ అనేది మా బాధ్యత అని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి సిద్ధపడ్డ కమిషనరేట్ విజయవాడ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ డ్రగ్స్ మీద పోరాటానికి పెడల్ అగైనెస్ట్ డ్రగ్ పెడలింగ్ అని ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ సమాజ నిర్మాణానికి, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుకి, యువత భవిష్యత్తుకి కూడా వాళ్ళంటూ ఒక సందేశం ఇవ్వడానికి ముందుకొచ్చిన మా పోలీస్ యంత్రాంగానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ మీద పోరాటం అన్నది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తేనో, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తేనో జరిగేది కాదు. సుమారుగా 5-6 డిపార్ట్మెంట్లు కలిపి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దానికి ఎప్పటికప్పుడు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డీసీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఏ పోలీస్ ఏ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినా తన వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా వాళ్ళని వెన్నంటి ప్రోత్సహిస్తున్న మన డీసీపీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజయవాడ కమిషనరేట్కి ఒక బ్యూటీనెస్ ఉంది. పోలీసు రెవెన్యూ రెండు కూడా అన్నదమ్ముల్లా పనిచేసే పరిస్థితి ఎప్పుడు కూడా ఈ విజయవాడ కమిషనరేట్కి కనిపిస్తూ ఉంటుంది. మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎప్పుడు కూడా మా సిపి గారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా చాలా నిబద్ధతతో, చాలా విషయం చెప్పాలంటే చాలా మంచిగా డిజైన్ చేసి ప్రోగ్రాం చేస్తారు. ఆ ప్రోగ్రాం ఏ ప్రోగ్రాం అయినా కూడా నేనున్నానంటూ ముందుకొచ్చి మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దీనికి ప్రోత్సాహాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇందాకే నేను చెప్పాను, విజయవాడ ప్రజలు దేనికైనా ముందుంటారు, ముందుకొచ్చి నడిపిస్తారు, మంచి పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పాను. దానికి ప్రధానమైన కారణమైన మా ఎంపీ, మా సోదరుడు ఎంపీ కేసినేని చిన్ని గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే మా గద్దె రామ్మోహన్ రావు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఈగల్ కార్యక్రమం ద్వారా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూనే పోలీస్ యంత్రాంగాన్ని, అదేవిధంగా యువత భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిపిస్తున్న ఈగల్ ఐసీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అని చెప్పాలి మా సిపి గారి గురించి. ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా సక్సెసే. ఎందుకంటే విజయవాడ వేదికగా ఆయన చేసిన అనేక రిఫార్మ్స్ ఈరోజు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే జిల్లాలోనే మొట్టమొదటిసారిగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా సర్వేలెన్సెస్ని చాలా ఈజీ చేసి ఎక్కడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదు అని ఒక మంచి కాన్సెప్ట్ మీద దాతల్ని కూడా ముందుకు ఆహ్వానించి ఈరోజు విజయవాడ కమిషనరేట్ అంతా కలిపి సుమారుగా 12,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా మా సిపి రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా డ్రోన్స్ని కూడా ఈరోజు డ్రోన్స్ని ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, డ్రోన్స్ని ఆపరేట్ చేయడానికి కూడా మహిళా కానిస్టేబుల్ని ట్రైన్ చేసి ఈరోజు డ్రోన్స్ని కూడా ఆపరేట్ చేయడమే కాకుండా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా విజయవాడ అనేసరికి కనకదుర్గమ్మ ఆలయం ఒకవైపు, ఒక పక్క నుంచి అమరావతి దగ్గరలో ఉంటుంది, ఒక పక్క నుంచి విఐపి తాకుడు ఉంటుంది, ఒక పక్క నుంచి భక్తుల తాకుడు ఉంటుంది. ఎలాంటి అవంతరాలు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యతను తీసుకోవడం ఒక ఎత్తు. దీనికి వెనకాతల నుంచి సైనికుల్లా పనిచేసే డీసీపీలు ఒకవైపు నుంచి వ్యాఖ్యాతగా ఉన్నప్పటికీ కూడా, ఇందాక సత్యకుమార్ యాదవ్ గారు అన్నారు ఫస్ట్ టైం వ్యాఖ్యాత అని. ఆవిడ ఫస్ట్ టైం వ్యాఖ్యాత కాదండి, ఆవిడ ఎప్పటి నుంచో వ్యాఖ్యాతే. ఎంతోమంది పిల్లల భవిష్యత్తును ముందుకు నడిపించిన మా డీసీపీ సరిత గారికి, అదేవిధంగా కృష్ణకాంత్ గారికి, ముఖ్యంగా మా ట్రాఫిక్ డీసీపీ గారికి, ఇంకా ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు విజయవాడ కమిషనర్ ఇంత అద్భుతంగా పనిచేస్తుందంటే కమిషనర్ దగ్గర నుంచి కింద హోంగార్డ్ వరకు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆడపిల్లలు ముందుకొచ్చారు. నిజంగా వాళ్ళందరినీ కూడా చాలా అభినందించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం వెనకాతల చాలామంది ఉంటారు. ఇందాక సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ అన్న పదానికి కొత్త అర్థం తీసుకొచ్చిన మా 5 మహిళా మనులకి కూడా, నా సోదరి మనులకి నేను సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే సెలబ్రిటీ అంటే ఏదో సినిమాల్లోనో క్రీడాకారుల్లోనో వచ్చేవాళ్ళు కాదు. సమాజ శ్రేయస్సు గురించి, సమాజ చైతన్యం గురించి పాటుపడే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సెలబ్రిటీయే. ఆ 5 సెలబ్రిటీస్కి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ తరపున, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ 5 ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కొంతమంది తల్లుల ఆవేదన, ఎంతోమంది తండ్రుల తాలూకా మనోవేదన, నా బిడ్డ పాడైపోతున్నాడే, కళ్ళ ముందు పాడైపోతున్నాడు, నా బిడ్డ ప్రాణాలు వదిలేస్తున్నాడని ఎంతోమంది తల్లిదండ్రుల తాలూకా ఆవేదన, అదేవిధంగా ఎంతోమంది ఆడబిడ్డల తాలూకా మాన మర్యాదలు కాపాడడానికి, ఈరోజు యువత భవిష్యత్తుని ఈరోజు తీర్చిదిద్దడానికి తమ కుటుంబాలని సైతం పక్కన పెట్టి, తమ పిల్లల్ని సైతం పక్కన పెట్టి 35 రోజుల పాటు గ్రామాల్లో తిరుగుతాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం, మాతో పాటు అడుగు కలపండి, డ్రగ్స్ని దూరం చేద్దామని సమాజ హితం గురించి పోరాటం చేయడానికి సిద్ధపడిన ఆ 5 కూడా ఈరోజు కడలి రేవతి, గుమ్మడి హైమావతి, షేక్ బీబీ శైలజ, చేవు త్రివేణి, వాయిబోయిన ఉషారాణి, ఈ 5 కూడా డిపార్ట్మెంట్ తరపున నేను ప్రత్యేకంగా వాళ్ళ 5 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళందరికీ కూడా మీ అందరి తరపున ఒక సెల్యూట్ చేయాలి నేను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నా. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా
ప్రత్యేకంగా డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం చేయాలి. ఈ డ్రగ్స్ మీద పోరాటం చేయాలి. యువగలం పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయింది. ఆ యువగలం పాదయాత్రలోనే ఈ డ్రగ్స్ మీద పోరాటానికి బీజం పడింది. ఒక అక్క ఆవేదన, ఒక చెల్లెల ఆవేదన నారా లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు గారిని తాకింది. ఆ రోజే మాకు ఇన్ఫార్మ్ చేశారు. నేను హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండానే డ్రగ్స్ మీద పోరాటం చేయాలి, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అంటే ఈగల్ అని చెప్పి మేము పెట్టింది కాదండి. అది ఏదో మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి పెట్టిన పేరు కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోట్లోంచి వచ్చిన ఆ ఈగల్, ఆ డేగ కన్ను అన్నది ఈరోజు ప్రతి ఒక్క గాంజా మొక్క మీద కూడా ఈరోజు డేగ కన్ను పడుతుంది. గాంజా మొక్క మీదే కాదు, గాంజా పండించేవాడి మీద, గాంజా సరఫరా చేసేవాడి మీద, గాంజా తీసుకున్నవాడి మీద, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసేవాడి మీద, ప్రతి ఒక్కడి మీద కూడా ఈరోజు ఈగ డేగ కన్ను పడి ఈరోజు డ్రగ్స్ నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాం. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా, 2019-24 వరకు ఒక కుటీర పరిశ్రమల ఇంట్లలో పెంపకం అంటే తోట పనిలోని కూడా పెంచుకునే మొక్కల్లా గంజాయిలు పెంచుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా మొక్క లేదు అని చెప్పడానికి ఈరోజు గర్వంగా ఒక హోమ్ మినిస్టర్గా చెప్పే స్థాయికి తీసుకొచ్చిన ఈగల్ టాస్క్ ఫోర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇందాకే మన మినిస్టర్ గారు కూడా చెప్పారు, సుమారుగా 1,00,000 కేజీల గాంజా ఈరోజు ధ్వంసం చేశాం. ఎక్కడి నుంచి వస్తుంది గాంజా అనేది? చుట్టుపక్కల ఒరిస్సా నుంచి మిగతా రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చిన వెంటనే పట్టుకొని దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా వాటి తాలూకా మూలాలు ఎక్కడున్నాయి ఎత్తికి వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా జప్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ. అదే కాకుండా ఈరోజు ఎక్కడైనా డ్రగ్స్లోనే కానీ గాంజాలో పట్టుబడిన వాళ్ళకి శిక్షలు పడేదానికి లేట్ అవ్వకుండా ఇమీడియట్గా వాళ్ళకి జైలు శిక్ష పడేదానికి సుమారుగా 10 సంవత్సరాల పైన జైలు శిక్షలు పడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఒక నేరస్తులుగా కాకుండా ఒక బాధితులుగా మేము ఈరోజు ట్రీట్ చేస్తూనే వాళ్ళు ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి వాళ్ళు డీఅడిక్షన్ సెంటర్లు పెంచి, ఇప్పుడే ఇందాకే నేను సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడినా, సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు ఇంకా డీఅడిక్షన్ సెంటర్స్ పెంచాలి, కంపల్సరీగా వీళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని. చాలా మందిలో ఉన్నది ఏంటంటే, చాలామందికి శత్రువు మనకి కత్తితో వస్తాడు, తుపాకీతో వస్తాడు, కర్రతో వస్తాడు, చంపడానికి వస్తాడు. కానీ డ్రగ్ గంజా అనే శత్రువు మన దగ్గర ఆనందం తీసుకొని వస్తాడని చెప్పి వస్తాడు, మనకు హుషారునిస్తానని చెప్పి తీసుకొని వస్తాడు, ఒక మొత్తనిస్తానని చెప్పి తీసుకొని వస్తాడు. కంపల్సరీగా ఇక్కడ చాలామంది పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఒక తరమే నాశనమయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు మీ భవిష్యత్తు గురించి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇక్కడ మీ అక్క చెల్లెలు లాంటి 5గురు మీ భవిష్యత్తు గురించి వాళ్ళ బిడ్డల్ని కూడా ఇంట్లో పెట్టి ఈరోజు 35 రోజుల పాటు మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు బయటకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మీరే కలిసికట్టుగా వాళ్ళందరికీ యాత్ర కూడా ముగిసే వరకు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉంది. ఒక బిడ్డలుగా చెప్తున్నా, ఒక తల్లిగా మీ అందరికీ కూడా చెప్తున్నా, చాలామందికి రాని పదం ఏంటంటే నో అన్న పదం. చాలామందికి మొహమాటం ఎక్కువయ్యి ఒక్కసారి తీద్దామంటే నో అన్న పదం ఆ ఒక్కరోజు నువ్వు మాట్లాడితే ప్రతిదీ కూడా నీ సొంతం అవుతుంది. చదువు నీ సొంతం అవుతుంది, ఉద్యోగం నీ సొంతం అవుతుంది, నువ్వు అనుకున్నట్టుగానే జీవితం నీ సొంతం అవుతుంది, నీ తల్లిదండ్రుల సంతోషం నీ సొంతం అవుతుంది. అదే కనుక ఆ రోజు నువ్వు నో అని చెప్పకపోతే నీ దగ్గర చదువు ఉండదు, మంచి ఉద్యోగం ఉండదు, మంచి భవిష్యత్తు ఉండదు. ఆఖరికి నీ తల్లిదండ్రులు కూడా, నీ సొసైటీ కూడా నిన్ను వెలివేసే కార్యక్రమానికి ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను మొన్న లాస్ట్ టైం కూడా రాఖీ పండుగ రోజు ఒక ప్రిజన్కి వెళ్ళి ఓన్లీ డ్రగ్స్లో పట్టుబడ్డ నిందితులతో నేను రాఖీ కట్టడానికి వెళ్తే సుమారుగా నేను 30 మందికి రాఖీ కడితే 30 మంది కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. దగ్గర 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి బెయిల్ ఇచ్చేదానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిరాకరించిన పరిస్థితి. అమ్మ మీ అందరికీ కూడా చిన్నవాళ్ళైనా చేతులెత్తి నమస్కరించి మాట్లాడుతున్నా, చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, తల్లిదండ్రుల ఆవేదన ఒక్కసారి ఆలోచించుకోండి. నీ తల్లి, నీ తండ్రి, నీ చదువు గురించి, నీ భవిష్యత్తు గురించి ఒక పూట తిని ఒక పూట తినకుండా మీరు ఉంటే బాగుంటుందని మీకు మంచి బట్టలు కుట్టించడానికి, మీకు మంచి తిండి పెట్టించడానికి, మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఈరోజు గౌరవ మంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్న ఒకే ఒక ఇనిషియేషన్ చెప్పి నేను ఇక ముగిస్తా. చాలామంది ఎన్నెన్నో కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది గ్రామ స్థాయి నుంచి జరగాలి, స్కూల్ స్థాయి నుంచి జరగాలి, యాక్ట్ల మీద చట్టాల మీద అవగాహన రావాలి అని ఈరోజు ఎన్నో ఈగల్ టీంని ఏర్పాటు చేసి
ప్రతి స్కూల్లోని కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఏదో మాలాంటి వాళ్ళమో పోలీసులో లేకపోతే లాయర్లో వచ్చి మాట్లాడడం కాదు. ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాలు చెప్పే వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. మొన్న ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఆయన చెప్పారు. ఈరోజు మనల్ని కని పెంచిన మన తల్లి, ఏ రోజైతే నీ తల్లికి చెప్పలేని పని నువ్వు చేయడం మొదలుపెట్టావో అదే పెద్ద తప్పు. నీ తల్లికి చెప్పలేని పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన పదాన్ని పదే పదే మేము కూడా ప్రతి స్టేజ్ మీద కనిపిస్తూ ఉంది. అమ్మ, ఆడబిడ్డలు, అదేవిధంగా పిల్లలు, మగపిల్లలు, మీ భవిష్యత్తు గురించి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అక్క చెల్లెళ్ళు మీ గురించి ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. మొన్న రీసెంట్గా విశాఖపట్నం రీసెంట్లో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా అభ్యుదయ యాత్ర అని చెప్పి 20 మంది కానిస్టేబుల్స్ సుమారుగా 73 రోజుల పైన 1300 కిలోమీటర్లు ఇలాగే సైకిల్ యాత్ర చేసి 501 గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. అలా చేసినందుకు వీళ్ళకి ఏమి మెడల్స్ ఇవ్వరు, వీళ్ళకేమి ప్రైజ్ మనీలు ఇవ్వరు. మీకు వీళ్ళందరూ చేసింది ఏంటంటే మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మేము పోలీసులుగా జీతాలు తీసుకోవడమే కాదు, మా బిడ్డల భవిష్యత్తు గురించి, తరతరాల భవిష్యత్తు గురించి మేము కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తాం, ఒక చెయ్యి అందిస్తామని చెప్పి ఇలాగ ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా బాసటగా నిలవాలి, మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అక్క చెల్లెలందరికీ కూడా మనం బాసటగా నిలబడాలని, ఈ జిల్లాలో తిరిగే ప్రతి చోట కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళకి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనం అందరూ ఒక్కసారి డ్రగ్స్కి నో చెప్పాలి. ఈరోజు మీరందరూ కూడా ఎట్టి పరిస్థితులని డ్రగ్స్ అనేవి మన చుట్టుపక్కల కూడా కనిపించకుండా చేసే బాధ్యతని తీసుకుంటామని మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీకు బంగారు భవిష్యత్తు ఉండాలని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచిన విజయవాడ కమిషనర్ గారికి, రాజశేఖర్ బాబు గారికి, ఆ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ 5 అక్క చెల్లెలకి కూడా మా పోలీస్ చెల్లెమ్మలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మేడం, ఒక్క నిమిషం మ్యామ్. 5 అక్క చెల్లెళ్ళకి మీరు కంగ్రాచులేషన్స్ చెప్పారు. అదే మీ 5 అక్క చెల్లెలు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.